నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్నారుల మధ్య వడ్డేపల్లి జన్మదిన వేడుక. లైసెన్స్ ఫీజు చెల్లించండి, సహకరించండి, వేలం పాటను అడ్డుకోండి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగర పాలకంలోని వ్యాపార సంస్థల యజమానులు D&O ట్రేడ్ లైసెన్సు రుసుమును వెంటనే చెల్లించి సహకరించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఓ ప్రకటనలో కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2024-25కు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లించే గడువు గత మార్చి నెలతో ముగిసిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం 20% పెనాల్టీతో వసూలు చేయడం జరుగుతున్నదన్నారు. ఈ పెనాల్టీ జూలై 1 నుంచి 50% పెరగనుందన్నారు. కావున త్వరపడి స్థానిక వ్యాపార సంస్థల యజమానులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వెంటనే చెల్లించి ఆర్థిక భారం తగ్గించుకోవాలని కమిషనర్ సూచించారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. మానవీయ దృక్పథం సంఘంలో మంచిని పెంపొందిస్తుందని పలువురు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ఎస్సీ కమిషన్ గౌరవ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్, కార్మిక సంఘ నేత వడ్డెపల్లి శంకర్ ఈ ఆత్మీయ అన్నదమ్ముల పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా వడ్డెపల్లి కుటుంబం ఓ మహత్కార్యాన్ని చేపట్టారు. పుణ్య కార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని ప్రభుత్వ విఠల్ నగర్ పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు వడ్డెపల్లి కుటుంబం సభ్యుల పక్షాన అరుణ్ చేతుల మీదుగా పాకెట్ మనీని అందించారు. రామచందర్, శంకర్ బర్త్డే కేకును పిల్లల మధ్య కట్ చేశారు. ఈ కార్యక్రమం స్కూల్ ఇన్ఛార్జ్ బ్యూలా సరళకుమారి అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు జంగంపల్లి పోషం, ఈ దేవదాస్, ఎం కరుణాసాగర్, అరుణాదేవి, అనురాధ, సుభాష్, మనోహర్, నవేష, సంగీత తదితరులు ఉన్నారు. గాంధీ ఫౌండేషన్ గారు మన స్కూల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చి మన స్కూల్లో కొంతమంది పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వడం ద్వారా మీ అందరినీ సంతోషపరుస్తున్నారు కదా. ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఈ సమయంలో వచ్చినటువంటి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ ఈ సమయంలో వడ్డేపల్లి రామచందర్ గారు మరియు శంకర్ గారుల బర్త్డేని పురస్కరించుకొని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నూతనంగా ఎన్నిక కాబడ్డారు. రీసెంట్గా వారికి ఈ పాఠశాలలో కేక్ కట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా వారి మీద అభిమానంతో చేస్తున్నటువంటి ఈ కార్యానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ ఈ సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం పాటకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలకడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయాలని HMS, IFTU, AIFTU, IFTU,
టీఎన్టీసీ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఐక్య వేదిక సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, నాయకులు ఐ కృష్ణ, నీరటి రాజన్న, జి రాములు తదితరులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా సింగరేణిపై బాంబు పేల్చిందన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బొగ్గు బ్లాకుల వేలంకు హైదరాబాద్ వేదికగా సిద్ధమైతే దాని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించినట్లుగా ఉందని ఆరోపించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్ పార్టీని కాదని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంకు పూనుకోవడం సరియైనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో గుజరాత్ మినరల్స్కు ఇచ్చిన మాదిరిగానే తెలంగాణలో కూడా సింగరేణికి బొగ్గు బ్లాకులను అప్పగించాలని రియాజ్ డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక సంఘాలతో ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. పొద్దున్న లేవంగానే సింగరేణి మీద బాంబు వేసిండ్రు, బాంబు పేలింది. బొగ్గు బ్లాక్లో సింగరేణికే ఉండాలని మొదటి నుండి మేము కొట్లాడుతున్నాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. మేము చేసిన పోరాటాలకు కొన్ని రోజులు ఆపడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టి బొగ్గు బయలనన్నీ వేలం పెడతా అంటే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఇది పద్ధతి కాదు, ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతున్నట్టే వస్తుంది. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బొగ్గుగని కార్మికులు అందరం కలిసి అరాచక ప్రభుత్వం టీఆర్ఎస్ను ఓడగొట్టాలని 99.9% కాంగ్రెస్కి గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా వేలంపాటలో భాగస్వాములుగా అందులో కనబడితే కార్మికులు ఎటుపోవాలి, ఎవరిని నమ్ముకోవాలి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది. కనుక తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీగా, ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే వేలంపాటను రద్దు చేయండి, వాపస్ పంపండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటెండ్ కావద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అయితే అలాట్ చేసిందో అక్కడ బ్లాక్లన్నీ, అన్ని మినరల్స్, సింగరేణిలో కూడా తెలంగాణలో కూడా సింగరేణి కంపెనీకే బొగ్గు బ్లాక్లు అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాలు చేయక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. నూలి పురుగుల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన అల్జెండర్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి అందరూ సహకరించాలని గోదావరిఖని విఠల్ నగర్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఇన్ఛార్జ్ బ్యూలా సరళకుమారి కోరారు. ప్రపంచ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అల్జెండర్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఈరోజు గోదావరిఖని విఠల్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చేపట్టారు. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశాలు విద్యార్థులకు అల్జెండర్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు అరుణాదేవి, అనురాధ, సుభాష్, మనోహర్, నవేశ, సంగీత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ఆశాలు ఉన్నారు. పాఠశాలలోని పిల్లలందరికీ ఒకటవ తరగతి పిల్లలకి ఇల్లు పురుగులు రాకుండా సందర్భంగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మట్టిలో ఆడినా చేసిన వాళ్ళని ఆ ఊళ్ళల్లో ఇరుక్కున్న మట్టి అంతా పరిశుభ్రంగా కడుక్కోకుండా తినడం వల్ల ఆ మట్టి లోపల కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది సహజంగా పిల్లలకు. అలాంటివి ఏమన్నా ఉన్నా ఇట్లా ఆ మట్టి అనేది నిలుపులేక తయారై పిల్లలకు కడుపు నొప్పి రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు 2 సంవత్సరాల పిల్లల్లోపు పిల్లలకి హాఫ్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల పిల్లలకి 1 టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.